హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఒక టిప్ చూశాను. అయితే ఇది వీడియో హెయిర్కి టిప్ అనమాట. బియ్యం వంపిన గంజితోటి హెయిర్కి పెట్టుకుంటే హెయిర్ అయితే లాంగ్ అవుతుందని వీడియో చూశాను. సరే మనం కూడా ట్రై చేద్దామని చెప్పి నేనైతే ప్రయోగం చేస్తున్నాను అనమాట. ఇక ఉడికించిన అన్నాన్ని రెండుగా సపరేట్ చేస్తున్నాను. అన్నం ఒక పక్క, గంజి ఒక పక్క. ఈ అన్నాన్ని అయితే వేస్ట్ చేయకుండా మా మిట్టిగాడికి అయితే పెరిగేసి పెడతాను. ఈ గంజిలో 2 క్లినిక్ ప్లేసులు వేసేసి శుభ్రంగా బాగా మిక్స్ చేసేసుకున్నాను అనమాట. నాకైతే 2 క్లినిక్ ప్లేసులు అయితే సరిపోతాయి అనమాట. ఇక అవైతే ఇక అందులోకి వేసేసుకొని బాగా కలుపుకొని ఇక హెయిర్కి అయితే పెడదామని చెప్పి పెడుతున్నాను. చూసినవన్నీ చేసేద్దాం. పోయేదేముంది, గుండె కదా. వస్తే జుట్టు కొత్తది, లేకపోతే గుండు, అంతే కదా. అందుకని నేనైతే ట్రై చేస్తున్నాను. నా జుట్టు అయితే ఇంతకుముందు కొంచెం పొడుగుండేది. ఇది పెట్టాక ఇంకెంత ఇద్దో చూడాలి. ఇక దేవుడి దయ అనమాట. అంతా దేవుడి మీద భారం అనమాట. ఇంక అందుకని ట్రై చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేసే వాళ్ళు ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలాంటి ప్రయోగాలు మరెన్నో వీడియోలు చేయాలని మీరు నాకు ఆశీర్వదించండి నన్ను. అయితే నేనైతే తలస్నానం చేసేసి వచ్చాను అనమాట శుభ్రంగా. ఇది కడిగేటప్పుడు అయితే స్మూత్గానే ఉందండి. హెయిర్ అయితే కడిగి శుభ్రంగా ఆరేటప్పుడు అయితే నాకు తెలుస్తుంది, మంచిగా స్మూత్గా అనిపించింది అనమాట. గంజి కదా, స్మూత్గానే అనిపించింది. మరి చూడాలి రానున్న రోజుల్లో లాంగ్ హెయిర్ ఇలా అనమాట. అంతే అండి ఈరోజు వ్లాగు. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.